నమస్తే అండ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రీనా. డీటెయిల్స్ లోకి వెళ్దాం. పాకిస్తాన్ టెర్రర్ క్యాంపస్ ను మూసివేయాల్సిందేనని అన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్. ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని అన్నారు. ఇక పీఓకే పైన భారత్ పాక్ చర్చలని, భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న అంశంపై అయితేనే చర్చలకు సిద్దమని అన్నారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసునన్నారు ఆయన. ఇక భారత్ కేవలం పీఓకే టెర్రరిజంపై మాత్రమే మాట్లాడుతోందని, సింధు జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతుందని అన్నారు. భారత్ పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదని అన్నారు. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించే వ్యవస్థను రూపుమాపాలని అన్నారు. పాకిస్తాన్ టెర్రర్ క్యాంపస్ ను మూసివేయాల్సిందేనని అన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతోందని అన్నారు. ఇక పీఓకే పైనే భారత పాక్ చర్చలని, భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న అంశంపై అయితేనే చర్చలకు సిద్దమని అన్నారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసునని అన్నారు ఆయన. ఇక భారత కేవలం పీఓకే టెర్రరిజంపై మాత్రమే మాట్లాడుతుందని, సింధు జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతుందని అన్నారు. భారత పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదని కూడా అన్నారు. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించే వ్యవస్థను రూపుమాపాలని అన్నారు.